తెలుగు కళా సమితి సభ్యులకు లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ గంటల పంచాంగం మనం ప్రతి సంవత్సరం ఏజిఎం రోజున చదవడం అన్నది ఒక ఆనవాయితీ. కాకపోతే గత 2 సంవత్సరాలుగా ఏజిఎం జరుపుకోలేకపోవడం వల్ల మనం ఈ పంచాంగం శ్రవణం అన్నది జరుపుకోలేకపోయాం. అలాగే ఈ సంవత్సరం మనం ఏజిఎం వర్చువల్ మాధ్యమంగా జరుపుకోవడానికి నిశ్చయించాం కాబట్టి గంటల పంచాంగం కూడా ఒక చిన్న వీడియో చేసి మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను. నా పేరు నరసింహమూర్తి. ఈ ప్లవనామ సంవత్సర గంటల పంచాంగం టీటీడీ వారు శ్రీ రాడంగి తంగిరాల వారితో రాయబడింది. నేను దీనిలో ఉన్న కొన్ని ముఖ్య విషయాలు మాత్రమే ముందు ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను. మొట్టమొదటిగా గ్రహణ విషయాలు. ఈ సంవత్సరం సూర్య చంద్ర గ్రహణాలు ఏమీ లేవు. కాకపోతే 26/5/2021 వైశాఖ పూర్ణిమ బుధవారం పాక్షిక చంద్రగ్రహణం ఉంది. కాకపోతే ఇది ఓన్లీ కలకత్తా మరియు ఈశాన్య రాష్ట్ర ప్రదేశాల్లో 2 లేక 3 నిమిషాలు మాత్రమే సంభవిస్తుంది. కావున మన ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఏ విధమైన గ్రహణ దోషాలు లేకపోవడం వల్ల మనకేం పాటించాల్సిన అవసరం లేదు. ఇక మనం ఇండివిజువల్ రాశుల గురించి కొద్దిగా తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. వీరందరూ ఈ మేషరాశిలో వస్తారు. వీరి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. వీరికి గురుబలం ఉండడం వల్ల ధనలాభం, సంతోషం కలుగుతాయి. ఎక్కడికి వెళ్ళినా సరే జయం, సుఖం, శత్రునాశనం, మంత్రసిద్ధి కలుగుతాయి. వీరి గురుబలం ఉండడం వలన విద్యార్థులు పరీక్షల్లో ఉన్నతంగా ఉత్తీర్ణులవుతారు. అవివాహితులే కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది. నట, గాయక, చలనచిత్ర క్రీడాకారులు సన్మానాలు పొందుతారు. ఈ రాశి వారికి శనిగ్రహ ప్రభావ దోషం కలగడం వల్ల శివదర్శనం, రాహుకేతుల దర్శనం నివారణకి సుబ్రహ్మణ్య ఆరాధన, ఉమాదేవి కుంకుమ పూజ, మినుములు, ఉలువలు దానం చేస్తే వీరికి మంచి కలుగుతుంది. నేను ఈ మొత్తం అన్ని రాశులు చదవడం చూస్తే ప్రతి వారికి కూడా ఈ యొక్క శివదర్శనం అనేది, సుబ్రహ్మణ్య ఆరాధన అనేది కామన్గా ఉన్నది. సో అందువలన అందరూ కూడా ఈ యొక్క ప్రతి సంవత్సరం అంతా శివదర్శనం, సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటే వాళ్ళకి చాలా మంచి కలుగుతుంది. కావున అందరూ అదొక గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా వృషభ రాశి ఫలితాలు. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. వీరు వృషభ రాశిలో వస్తారు. వీరి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. గురు రాజ్యస్థాన సంచారం కార్య విజయాన్ని పుత్రక మూలంగా లభిస్తుంది. బంధువుల మూలంగా, చుట్టాల మూలంగా ఆర్థిక లాభాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రాశి వారు ఏ రంగంలోనైనా శని, రాహు, కేతు పూర్తిగా అనుకూల స్థానంలో లేనందువలన వీరు కొద్దిగా శ్రద్ధ వహించాల్సి వస్తుంది. శని దోష నివారణకి శివాభిషేకం, శివస్తోత్రం, రాహు దోష నివారణకి శుక్రవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం, పార్వతీదేవి కుంకుమార్చన చేయించిన వీరికి దోష నివారణకి అవకాశం ఉంటుంది. కేతు దోష నివారణకి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించి పార్వతీదేవి కుంకుమ పూజ చేయించిన వీరికి ఈ యొక్క దోష నివారణకి చాలా మటుకు మంచి జరుగుతుంది. ఇక వస్తే మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. వీరు మిథున రాశిలోకి వస్తారు.
ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. వీరికి కూడా గురుబలం బాగా ఉంది. శని రాహులు అనుకూల స్థానంలో లేరు. గురుబలం చే ధనలాభం, పితృమూలక సుఖమును, సర్వత్రాభాలు, సర్వసౌఖ్యాలు కలుగుతాయి. గురుబలం చేతి విద్యార్థులు ఉత్తీర్ణులవుతారు. గురుదోష నివారణకి ఒక గురువారం శివాభిషేకం చేయించి, రాహుదోష నివారణకి శుక్రవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం, భారతదేశ కుంకుమ పూజ చేయిస్తే వీరికి గురు రాహుదోష నివారణలకి చాలా ఉపయోగపడుతుంది. సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాన్ని కూడా చదువుకుంటే వీరికి చాలా మంచిది అవుతుంది. కర్కటక రాశి ఫలితాలు. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. వీరి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ రాశి వారికి గురుడు అష్టమ రాశి సంచారం చే ధన నష్టం, స్థానచలనం, అనారోగ్యం కలుగుతాయని చెప్తున్నారు. రాహువు లాభరాశి సంచారంతో అపూర్వ ధనలాభాలు, ధైర్యాలు కలుగుతాయి. ఈ రాశి వారికి అన్ని మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కొద్దిగా శ్రద్ధ చూపాల్సి వస్తుంది. వీరు కూడా గురుదోష నివారణకు గురువారం శివాభిషేకం చేయించి శనగలు దానం ఇస్తే మంచిదంటారు. ఈశ్వర స్తోత్రాలను చదువుకోవడం కూడా మంచిదే. శివదర్శనం కూడా చేసుకుంటే చాలా మంచిది. శనిదోష నివారణకి శివాభిషేకానికి వెళ్ళి శివాభిషేకాలు చేయిస్తే వీరికి చాలా మంచిది. శనివార నియమాలు, శివస్తోత్రాలు, హనుమాన్ చాలీసాలు చదువుకుంటుంటే వీరికి చాలా మంచిది జరుగుతుంది. ఇది కర్కట రాశి వారి ఫలితాలు. నెక్స్ట్ సింహరాశి. సింహరాశిలో మఖ 1, 2, 3, 4 పాదాలు వాళ్ళు, ఉబ్బ 1, 2, 3, 4, ఉత్తర 1వ పాదం. వీరందరూ సింహరాశిలోకి వస్తారు. వీరి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. వీరు ఈ రాశి వారు ఈ సంవత్సరంలో అన్ని శుభాశుభ మిశ్రమాలు. విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతారు. ఉపాధ్యాయులకు అధికారుల చేత అండదండలు ఉంటాయి. వ్యాపారస్తులకు కూడా తగిన లాభాలు పొందుతారు. గురువు షష్టమ రాశి సంచార దోషానికి గురువారం శివాభిషేకం చేయించి శనగలను దానం చేయాలని కోరుతున్నారు. వీరు శివోష్టర స్తోత్రాలు చదువుకొని శివదర్శనం చేసుకుంటే మంచిది. కేతు అర్ధాష్టమ స్థాన సంచార దోష నివారణకు ఒక మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం, పార్వతీదేవి కుంకుమ పూజ చేయిస్తే వీరికి కేతు దోషం కూడా తగ్గుతుంది అని వీరు చెప్తున్నారు. సో నేను ముందు చెప్పినట్టుగానే ఈ సంవత్సరం ఏ రాశి వారైనా సరే శివుని పూజ చేసుకుంటే వీరికి చాలా మట్టుకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. కన్యారాశి ఫలితాలు. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి గురుడు షష్ఠరాశిలో ఉన్నను మూర్తిమంతంచే క్లేశములు, అనారోగ్యములు కలిగి మానసిక స్థైర్యం వస్తుంది. వీరు సంస్థారంభంలో ఒక అత్యుత్తమ గౌరవం పొందుతారు. ఈ రాశి విద్యార్థులకు నామమాత్రంగా ఉత్తీర్ణం చెందుతారు. నామమాత్రంగా ఉత్తీర్ణం చెందుతారు. ఈ రాశి వారికి సంవత్సరం మధ్యాంత కాలంలో కొంత అనుకూలంగా ఉంటుంది. వీరు కూడా గురు షష్టమ రాశి సంచార దోషానికి గురువారం శివాభిషేకం చేయించి శనగలను తగిన శిక్షణతో స్నానం చేస్తే వీరికి మంచి జరుగుతుంది. ఈశ్వర స్తోత్రాలు, శివపార్వతీదేవుల దర్శనాలు, శివపార్వతీదేవుల స్తోత్రంలో చదువుకుంటే మంచిది. శివదర్శనం చేసుకోవడం మంచిది. శని దోష నివారణకి శనివారం శివాభిషేకం చేయించి శివుని దర్శించుకుంటే కూడా చాలా మంచి జరుగుతుంది. మందపల్లి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ శివాభిషేకం చేయించుకుంటే మంచిదని వీరు ప్రతి రాశి వారికి కూడా చెప్తున్నారు. అది కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా తులారాశి ఫలితాలు. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. వీరందరూ తులారాశిలోకి వస్తారు.
వీరి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ రాశి వారి గురుని పంచమ రాశి సంచారం వల్ల ధనలాభం, పుత్రమూలక సుఖ సుఖం మానసికానందం, సంపద లాభం, సుఖ సంతోషం, ద్రవ్యలాభం, ఐశ్వర్యములు, తన పనులు నెరవేర్చడం సంతోషం, ఉద్యోగ ఉన్నతులు, సంతానం వృద్ధిలోనికి వచ్చుట, తన బంధువుల వలన సుఖ సంతోషాలు కలుగుతారు. ఈ రాశి వారికి సంవత్సరం ప్రారంభంలోనూ చివరిలోనూ గురులాభం ఉంటుంది. కొన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. విద్యార్థులు నామాత్రంగానే ఉత్తీర్ణ చెందుతారు. గురువు షష్టమ రాశి సంచార దోషానికి ఒక గురువారం శివాభిషేకం చేయించి శనగలు దక్షిణలో దానం ఇవ్వాలను, ఈశ్వర స్తోత్రాలు చదవాలను, శివపార్వతులు దర్శనం చేసుకునే వాళ్ళను. శివ పార్వతి సాయి దక్షిణామూర్తి దేవతల స్తోత్రాలు చదువుకుంటే వీరికి మంచిది. శని దోష నివారణకు ఒక శనివారం శివాభిషేకం చేయించుట, మాస శివరాత్రి శివాభిషేకం చేయించుట చాలా మంచిది. రాహు దోష నివారణకు శుక్రవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేయించుకుంటే వీరికి మంచిది. పార్వతీదేవికి కుంకుమ పూజ చేయించి భ్రమరాంబ రాజరాజేశ్వరి అన్నపూర్ణాష్టకాలను చదువుకుంటే కూడా వీళ్ళకి చాలా మంచిది. కేతువు కుటుంబ స్థాన సంచార దోష నివారణకు ఒక మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం, పార్వతీదేవి కుంకుమ పూజ చేయించిన దానం ఇచ్చినా సరే వీరికి చాలా మంచి జరుగుతుందని మీరు చెప్తున్నారు. ఇక వృశ్చిక రాశి ఫలితాలు. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. వీరందరూ వృశ్చిక రాశిలోకి వస్తారు. వీరి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారి గురుడు సంవత్సర ప్రారంభంలోనూ సంవత్సరాంతంలోనూ అర్ధాష్టమ రాశి సంచారంచే ధన వ్యయం, అనారోగ్యం, మాతృమూలక క్లేశములు, గృహమూలక ధన వ్యయాలు కలుగుతాయని చెప్తున్నారు వీరు. విద్యార్థులు సామాన్య ఉత్తీర్ణ చెందుతారు. ఉపాధ్యాయులు ఎవరైనా ఉంటే వారికి స్థానచలనాలు ఉంటాయి, అంటే ట్రాన్స్ఫర్స్ ఉండొచ్చు. పై అధికారుల ఆగ్రహం లోనవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మిగతా వారికి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఈ రాశి వారికి శని బలంచే కొద్దిగా రాణించగలరు. గురుని అర్ధాష్టమ రాశి సంచార దోషానికి గురువారం శివాభిషేకం చేయించి శనగలు దానం చేయాలి, శివ స్తోత్రాలు చదువుకోవాలి. అలాగే శివపార్వతుల దర్శనం. రాహు దోష నివారణకి శుక్రవారం పూజ, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం, పార్వతీ కుంకుమ పూజ, పార్వతీ దుర్గా చండీ స్తోత్రాలు చదువుకోవడం. కేతువు జన్మరాశి దోష నివారణకి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ఉలవలం దానం నీయం, సుబ్రహ్మణ్య స్వామి పార్వతీదేవిని దర్శించుకోవడం, శివ పార్వతీ సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాలు చదువుకోవడం వల్ల కూడా వీరికి కొంత మంచి జరుగుతుంది. ఇది ఒక వృశ్చిక రాశి ఫలితాలు. అదేవిధంగా ధనురాశి ఫలితాలు. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, ఉత్తరాషాఢ 1వ పాదం. వీరందరూ ధనురాశిలోకి వస్తారు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. గత సంవత్సరంలో జరిగిన సంఘటనలు హృదయాల్ని కలిసివేస్తాయి. అయినా ఆత్మస్థైర్యాన్ని కోల్పోక ముందుకు సాగుతూ ఉంటారు. అమోఘమైన వాగ్ధాటి, వ్యక్తిత్వం, విషయ విశ్లేషణ శక్తి మిమ్మల్ని ముందుకు నడుపుతూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ తార్కికంగా ఆలోచించే శక్తి మీకు ఉంటుంది. గురువు ధనస్థాన సంచారం, ధనలాభం, కుటుంబ సౌఖ్యం కలుగుతాయి. మీరు మొత్తంగా పరిశీలిస్తే సంవత్సర ప్రారంభం మరియు సంవత్సర అంతంలో గురుబలం అంతగా లేదు. సంవత్సర మధ్యంలో స్వల్ప ధనలాభం కలుగుతుంది. విద్యార్థులు సామాన్య ఉత్తీర్ణత చెందుతారు.
ఉపాధ్యాయులు అకారణంగా అధికారుల ఆగ్రహానికి గురి అవుతారని చెప్తున్నారు వీరు. వ్యాపారస్తులకు సంవత్సరం మధ్యకాలంలో స్వల్ప లాభాలు కలుగుతాయి. అదేవిధంగా వీరు కూడా ఏలినాటి శని కేతు ప్రభావం వలన కొంత ధన నష్టం, ఆరోగ్యం చెడటం ఇలాంటివన్నీ కలగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రాశి వారు గురువారం శివాభిషేకం చేసి శనగలు దానం ఇచ్చిన, శివస్తోత్రాలు పఠించడం వల్ల, మందపల్లిలో శనేశ్వరి తైలాభిషేకం చేయించడం వల్ల, మాస శివరాత్రికి శివాభిషేకం చేయించడం వల్ల, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం వల్ల వీరికి కొద్దిగా మంచి కలుగుతుందని వీరు చెప్తున్నారు. మకర రాశి ఫలితాలు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. వీరి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. వీరు ప్రయాణాలు సూచిస్తాయి. వీరికి మూర్తివంతం చేసి ఫలితాలు కలుగుతాయి. తీర్థయాత్ర, పుణ్యక్షేత్రాల దర్శనాలు కలిగిస్తాయి. గురుని ద్వితీయ రాశి సంచార కాలంలో ధనలాభం, కుటుంబ సౌఖ్యం కలుగుతాయని చెప్తున్నారు. మీరు మొత్తానికి ఈ రాశి మొత్తం పరిశీలిస్తే ఈ రాశి స్త్రీ పురుషులకు వివాహం కాని వారికి కళ్యాణ ప్రాప్తి యోగాలు, విద్యార్థులు ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణ పొందడం, ఉపాధ్యాయులకు స్థానచలన, పై అధికారుల సంయమనం లేకపోవడం వల్ల స్థానచలనం అవడానికి అవకాశం ఉంది. ఈ రాశి వారు ఏ రంగంలోని వారైనా ఏలినాటి శని, జన్మరాశి సంచారం, జన్మగురి సంచారంచే కొంచెం నష్టాలను చూడడానికి అవకాశం ఉందంటున్నారు. జన్మగురిని దోష నివారణకి గురువారం శివాలయంలో శివాభిషేకం చేయడం, శివస్తోత్రం పఠించడం, శివదర్శనం విధిగా చేయాలి. శని జన్మరాశి సంచార దోష నివారణకు తైలాభిషేకం, శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, ఆంజనేయ స్తోత్రాన్ని పఠిస్తే వీరికి చాలా మంచి జరుగుతుందని చెప్తున్నారు. మాస శివరాత్రికి శివాభిషేకం చేయించుకోవడం, రాహు దోష నివారణకి సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేయించడం, ఇవన్నీ చేయించుకుంటే వీరికి కొద్దిగా మంచి జరుగుతుందని చెప్తున్నారు. అదేవిధంగా కుంభరాశి ఫలితాలు. ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. వీరందరూ కుంభరాశిలోకి వస్తారు. వీరి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. వీరి మొత్తం ఓవరాల్గా చదివితే గురుబలం సామాన్యంగా ఉంటుంది. విద్యార్థులు అధిక శ్రమతో ఉత్తీర్ణులు అవుతారు. ఉపాధ్యాయులు పై అధికారులు ఎక్కడా లేని పెత్తనం చేయడానికి ఉపక్రమిస్తారు. ఉపాధ్యాయులపై వాళ్ళ పై అధికారులు పెత్తనం చేయడానికి ఉపక్రమిస్తారు. స్థానచలనాలు. వ్యాపారస్తులు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వీరికి వృత్తి ఉద్యోగాల్లో త్వరితంగా ప్రోత్సాహకరంగా ఏమి ఉండవు. కొద్దిగా ఏ రంగం వాళ్ళైనా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. మీరు కూడా ఈశ్వరాలయంలో ప్రదక్షిణలు, గురువార నియమాలు, ఆంజనేయ సంబంధమైన ధ్యాన శ్లోకాలు పఠించితే మంచిది. శ్రీ వెంకటేశ్వరుని కలియుగంలో మనసారా కీర్తించడం వల్ల కలిదోషాలు తొలగి స్థితం కలుగుతుందని చెప్తున్నారు. సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల బుద్ధి కుశలత, మార్గనిర్దేశకము, సత్సంతానము, సౌఖ్యము కలుగుతాయని చెప్తున్నారు. లాస్ట్ మీనరాశి ఫలితాలు. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. వీరందరూ మీనరాశిలోకి వస్తారు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. వీరిని ఓవరాల్గా పరిశీలిస్తే వీరి గురుబలం సామాన్యంగా ఉంది. రాహు కేతు శని వల్ల కార్యానుకూలత కలుగుతుంది. విద్యార్థులు ఉత్తమ శ్రేణిలో విజయపదంలో ఉంటారు. ఉపాధ్యాయులు అధికారులు ప్రశంసించినట్టుగా వర్తిస్తారు.
వ్యవసాయదారులకు కూడా పంటలు బాగా వస్తాయి, వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అంతా లాభాలే ఉంటాయి. ఓవరాల్గా ఏ రంగంలో వారైనా ఆయా రంగంలో పేరు ప్రతిష్టలు పొందుతారని చెప్తున్నారు. వీరిది మొత్తానికి అంతా బాగుండడం వల్ల మీరు సింపుల్గా గురువార నియమాలు, శివస్తోత్రాలు, శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం పఠించడం వల్ల వీరికి మేలు జరుగుతూనే ఉంటుంది. కావున మీరు ఈ విధంగా మీరు కొద్దిగా మనం తెలుసుకున్నది ఏంటంటే, మొత్తానికి ఏ రాశి వారైనా సరే నేను చెప్పినట్టుగా శివధ్యానం, సుబ్రహ్మణ్య స్వామి ధ్యానం, పార్వతీదేవిని పూజించటం ఇవన్నీ చేసుకుంటే మనందరికీ మనశ్శాంతి, మిగతా విషయాల్లో అన్నీ మంచి జరుగుతాయని మీరు వేలంగి తంగిరాల వారి గంటల పంచాంగం చెప్తున్నది. ఇది కేవలం నేను పుస్తకం చూసి చెప్పిందే కానీ నేనేమి చదివింది కాదు. ఇది మన ఆనవాయితీ ప్రకారం తెలుగు సమితి ప్రతి సంవత్సరం మనం చెప్పుకోవడం అనేది ఒక ఆనవాయితీ. ఈ చిన్న ఆనవాయితీ ప్రకారం నేను ఈ వీడియోని ముందుంచుతున్నాను. దీన్ని అందరూ పాజిటివ్గా తీసుకొని ఆనందిస్తారని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ శుభం జరగాలి. లవనామ సంవత్సరం అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ వారు కోరుకున్న విషయాలని ఆ దేవుడు సక్రమంగా తీరుస్తాడని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.